తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరుగుతోంది. ఈ భేటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. అయితే బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, ఎంఐఎం నుంచి ఓఐసీ, సిపిఐ నుంచి కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ పని దినాలపై నేతలు చర్చిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సైదులు, ఇటు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన అయితే బీఎస్సీ సమావేశం జరుగుతోంది అన్నట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, కొద్దిసేపటి క్రితమే బీఎస్సీ సమావేశం ప్రారంభమైంది. ఈ బీఎస్సీ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపైన కూడా స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక బిజినెస్ అడ్వైజరీ కమిటీకి సంబంధించి బీఆర్ఎస్ తరఫున మాజీ మంత్రులుగా ఉన్నటువంటి హరీష్ రావు, అదేవిధంగా ఏముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. సో ఇక ఈ నెల 19న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో సో దానికి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా ఈ యొక్క బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. వీటితో పాటుగా ఇక ఈ నెల 29 వరకు కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశం నిర్వహిస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి సో చూడాలి మరి 27 వరకు నిర్వహిస్తారా, 29 వరకు నిర్వహిస్తారా అనేది కూడా ఈ యొక్క బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో మనకి క్లారిటీ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వీటితో పాటు అనేక అంశాలపైన కూడా చర్చిస్తారు. ముఖ్యంగా పద్దుల పైన కూడా ఎప్పటి వరకు ఏ అంశాలపైన చర్చించాలి, అదేవిధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా అన్ని విధాలుగా కూడా అసెంబ్లీలో సహకరించాలనే దానిపైన కూడా మొత్తం కులంకుశంగా ఈ బిజినెస్ అడ్వైజరీ కమిటీలో చర్చించిన తర్వాత సో ఫైనల్ గా ఈ యొక్క సమావేశాలు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు నిర్వహించాలనేది స్పష్టత. అంటే ఈ రోజు నుంచి ప్రారంభమైనటువంటి సమావేశాలు సో 27 వరకు నిర్వహిస్తారా లేదంటే 29 వరకు నిర్వహిస్తారా అనేది కూడా మనకి ఈ యొక్క సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే ఈ భేటీకి ఎవరెవరు హాజరయ్యే అవకాశం ఉంది సైతులు? ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటు మనకి చూస్తే స్పీకర్ అధ్యక్షతన జరిగే ఈ యొక్క బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశము బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, ఏముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ఉన్నటువంటి శ్రీధర్ బాబుతో పాటుగా ఇతర నేతలు కూడా హాజరైనట్టుగా కూడా తెలుస్తుంది. ఇక బీజేపీ నుంచి కూడా మహేశ్వర్ రెడ్డి, దాంతో పాటుగా ఇంకొక ఎమ్మెల్యే కూడా హాజరైనట్టుగా కూడా తెలుస్తుంది. సో ఓవరాల్ గా అన్ని పార్టీలు సిపిఐ నుంచి కూడా పూనం సాంబశివరావు హాజరయ్యారు. సో ఓవరాల్ గా ఈ యొక్క బిజినెస్ అడ్వైజరీ కమిటీలో సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టే డేటు, దాంతో పాటుగా ఇక చివరి రోజు అంటే మనకి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మొత్తం ఓవరాల్ గా బడ్జెట్ పైన చర్చించేందుకు ఇటు అన్ని పార్టీలు కూడా సహకరించే విధంగా అందులో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సైదులు.